చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇవన్నీ స్థాపించారు కాబట్టి వీటిని మూసేయాలి అనే ఉద్దేశంతో తక్కువ ధరకి వచ్చే సౌర విద్యుత్ను కూడా కాలదన్నేసి ఎక్కువ ధరకి ఓపెన్ మార్కెట్ నుంచి కరెంట్ కొని ప్రజలకి సరఫరా చేసిన విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అటువంటి ప్రభుత్వం అటువంటి పరిపాలన ఎక్కువ కాలం ట్రూ అప్ ఛార్జీలు అని చెప్పేసి అధిక భారం మోపిన వైఎస్ఆర్ ప్రభుత్వ విధానం నుంచి ట్రూ డౌన్, నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రం కూడా ట్రూ డౌన్ ఛార్జీలు అని పెట్టలేదు. 4,780 కోట్లు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ 4,498 కోట్ల రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ పెంచడానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పేసి ఆనాటి మీద కఠినమైన శిక్షలు తీసుకోవాలి, శిక్షలు వేయాలి అని చెప్పేసి మానిటరింగ్ టెక్నాలజీ కూడా వాడుకుని ఆర్టీజీఎస్లో రియల్ టైం గవర్నెన్స్లో ప్రతిరోజు గంజాయి కేసులు వచ్చినాయి, ఇంకా ఎక్కడైనా ఉన్నాయా, ఏమేమి యాక్షన్ తీసుకుంటున్నారని ప్రతి వారం కూడా ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ మరి అదేవిధంగా శాంతి భద్రతలు పోలీసు వ్యవస్థని బలోపేతం చేసి మీరందరూ కూడా ఈ కెమెరాస్ ఇవన్నీ పెట్టుకుని దాని ద్వారా ఈ యాంటీ సోషల్ ఈవెంట్స్ ఎవరన్నా కూడా అది ఏ పార్టీ వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పేసి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు చేశారని చెప్పేసి మనం చేస్తాను. రెవెన్యూ అథారిటీస్ కూడా ఆదేశాలు ఇచ్చారు. వెంటనే గ్రామాల్లో ఎన్ని ఇళ్ల స్థలాలు కావాలి, స్థల లభ్యత ఏమిటి, ఇవన్నిటి మీద కూడా మీరు ఒక రిపోర్ట్ తయారు చేసి వెంటనే పంపించండి. మనం ఇల్లు దశల వారికి అయినా సరే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి మనం చేస్తాను. మరి గత ప్రభుత్వంలో మీరు ఒకసారి ఆలోచిస్తే పనిచేస్తాం, ప్రపంచవ్యాప్తంగా పర్యటించి మరి వివిధ సంస్థల్ని చర్చించి ఈ రాష్ట్రంలో ఉన్న పాలసీల్లో ఉన్న ఏంటి వారికి మేలు చేకూర్చే పాలసీస్ ఏంటి అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అన్ని విధాలు అండగా ఉంటామో మా రాష్ట్రానికి రండి అని చెప్పేసి వాటిని ఆహ్వానిస్తమే కాకుండా దేశంలోనే కాదు నాకు తెలిసి ప్రపంచంలో కూడా ఎక్కడ లేదనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే కొంత ఇన్సెంటివ్స్ ప్రకటిస్తారు. ఆ ఇన్సెంటివ్స్ పరిచయామని చెప్పేసి భావిస్తూ విద్వేషకర పరిస్థితులను సృష్టించడానికి, శాంతి భద్రతల్ని భగ్నం కలిగించడానికి ప్రయత్నం చేయటం, గంజాయి సేవించి సమాజంలో మరి ఇబ్బందులు కలిగిస్తున్న వ్యక్తులకి సహకారం అందించే విధంగా వారి వద్దకి వారిని పరామర్శించే విధంగా వారిని మెచ్చుకోలుగా వారి దగ్గరికి పర్యటించడం కానీ ఆ పరిస్థితులకు వ్యతిరేకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గంజాయిని పూర్తి నుంచి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ పంచాయతీలే ప్రజాస్వామ్యానికి పట్టుకోమలో అనే భావాన్ని తీసుకెళ్ళి 13,000 గ్రామాల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించి పంచాయతీకి వచ్చే ప్రతి పైసా మీద హక్కు అధికారం పంచాయతీలదే, వాటికి తెలియకోకుండా ₹1 కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు, ఏదైనా ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం ఉంటే పంచాయతీకి తెలియజెప్పి తీసుకోవాలనే ఒక విధానంతో ముందుకు వెళ్ళి దాదాపు 4,500 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేయటం కానివ్వండి, లేకపోతే త్రాగునీటి వసతి జేజేఎం ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గత ప్రభుత్వం చేసిన దురాగతాలు కానీ విధ్వంసాలు కానీ చాలా బాధాకరం అని చెప్పేసి మనం చేస్తాం. జేజేఎం ప్రతి పేదవాడికి కూడా మంచినీరు కుళాయి ద్వారా సరఫరా చేయాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కేంద్రం నుంచి ఏమొస్తాయా ఏం లాక్కు రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. కానీ గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన జేజేఎం లేకపోతే అమృత్ వీటన్నిటిని వదిలేసుకుంది. తమ షేరు కట్టుకోలేని దుస్థితి మూలంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తద్వారా ప్రజల మౌలిక వసతులు కోల్పోయారని చెప్పేసి మనం చేస్తారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఒత్తిడి చేసి ముగిసిపోయిన పథకాన్ని కూడా మళ్ళీ ఓపెన్ చేయించి నరేంద్ర మోడీ గారి సహకారంతో మరి మొన్ననే మన పక్క జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈ విధంగా పంచాయతీరాజ్ వ్యవస్థను కూడా ఈరోజు దేశంలో ప్రపంచవ్యాప్తంగా తక్కువ ధరకి లభించేది సోలార్ పవర్, విండ్ పవర్, లేకపోతే బయో పవర్ అని చెప్పేసి మధ్య కొత్తగా వస్తుంది. ప్రపంచంలో ఉన్న అన్ని
డెవలప్మెంట్స్ని పరిగణలోకి తీసుకుని ఈరోజు 80 గిగావాట్లకి మరి అగ్రిమెంట్స్ చేసుకుంది. సోలార్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, విద్యుత్ పవర్ ప్లాంట్స్ కానివ్వండి, స్టోరేజ్ పంప్డ్ హౌస్, ఇది ఎస్పీవీస్ ఏదైతే ఉంటాయో అంటే ఉన్న మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో సూర్యగర్ కార్యక్రమం ఏదైతే చేస్తున్నామో దాన్ని మెషిన్ మోడ్లో ఏదో అనౌన్స్మెంట్ ఇచ్చేసాం మీరు పెట్టుకోండి అనే విధంగా కాకుండా వాటికి ఎవరైతే సోలార్ ప్యానెల్స్ తయారు చేస్తారో మెరుగు అంటే క్వాలిటీ తయారు చేసే వాళ్ళందరినీ పిలిచి మరి టెండర్స్ పిలిచి వారందరికీ కూడా ఎమ్మెల్యేస్కి కూడా టార్గెట్ విధించారు. మీరు తప్పకుండా ప్రతి నియోజకవర్గంలో ఒక 5 నుంచి 10,000 రూఫ్ టాప్ పవర్ జనరేషన్, ఆ భారాన్ని మేమే మోస్తాము, ప్రభుత్వమే మోస్తుంది, ప్రజల మీద మేము మోపదలచలేదని చెప్పేసి లెటర్ ఇచ్చిన విషయాన్ని ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. గత ప్రభుత్వం విద్యుత్ అనేది ఈరోజు మనకి